సార్ నెక్స్ట్ జనగణనకి సంబంధించి చూసుకుంటే ఇండియన్ గవర్నమెంట్ గెజెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు. 2026లో ఒక విడతకు సంబంధించి, 2027లో రెండో విడతకు సంబంధించి 2 విడతలుగా జనగణన జరుగుతుంది. ఈ జనగణన పూర్తయితే ఏంటి సార్ పరిస్థితి? జనగణనకు సంబంధించి రిలీజ్ అయిన గెజెట్కి సంబంధించి ఏం చెప్తారు సార్? జనగణన పూర్తయితే అంటే ఒరిజినల్గా దేశంలో ఈ రోజు దాకా ఉన్న లెక్కలని క్రిస్టల్ క్లియర్గా 150 కోట్లు 160 కోట్లు ప్రజలకు తెలుస్తుంది. అప్పుడు ఎవడమట్టుగా స్టేట్మెంట్ ఇచ్చి పిల్లలు పెంచండి జనాభాలు, సదరన్ స్టేట్స్, ఈస్టర్న్ స్టేట్స్, నార్థన్ స్టేట్స్ అన్న పెట్టకథలన్నిటికీ పులి స్టాపులు పడతాయి. తదనంతర పరిణామాల్లో రాబోయే రోజుల్లో ఈ సంబంధిత గణన ప్రకారం ఒక్కొక్క స్టేట్కి ఏ జనాభా ప్రాతిపదిక మీద అలకేట్ చేస్తారో, కులగణన ప్రకారం కులాల వారీగా రిజర్వేషన్ ప్రాస్పెక్టివ్స్ ఏ విధంగా డ్రైవ్ అవుతున్నాయో, లేదా వాళ్ళు ఇచ్చిన ఎకనామికలీ బ్యాక్వర్డ్ దానికి అప్లిమెంట్ కార్యక్రమానికి ఏ కేటగిరీకి ఏ కులానికి ఎంత ఇవ్వాలో కూడా క్రిస్టల్ క్లారిటీగా వస్తుంది. మెయిన్ 2011 దగ్గర నుంచి ఈ రోజు దాకా నా లెక్క ప్రకారం ఈ రోజు దాకా ప్రవేశపెట్టిన బడ్జెట్లన్నీ కూడా 119 కోట్ల ప్రజలు 2011 ప్రకారమే లెక్కలు వస్తున్నాయి. ఈ 2024-25లో ఈ రోజు జరిగే గణనని ఖచ్చితంగా ఇది 150 కోట్లు పైచిలుకున్న ప్రజలకి ఆ డిఫరెంట్ 32 కోట్ల ప్రజల్ని ఎక్కడ సర్దారు, ఏం చేశారు, వాళ్ళకి ఏం చేశారు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎక్కడ చెప్పాల్సి వస్తుంది. ఇంత ఈజీ కాదు. పైపచ్చి ఇది ఇంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకుంటారంటే ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్స్కి వెళ్ళడానికి ప్రాస్పెరిటీస్ ఉన్నాయి. ఓకే, ఇది కంప్లీట్ అయిన అనంతరం నెక్స్ట్ జమిలీ ఎలక్షన్ వెళ్ళే పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటారా? చాలా ఎక్కువ ఉంటాయి. డీలిమిటేషన్ ఉంటుంది నెక్స్ట్. నాకు తెలిసి 27 ఎండ్ లోపల డీలిమిటేషన్ 28 ప్రాబబుల్ ఛాన్స్ ఆర్ వెరీ బ్రైట్. ఓకే, అప్పటి వరకు ఆగే పరిస్థితి కూడా ఉందంటారు వీళ్ళకి? ఉండాలి. మరి పార్లగా డీలిమిటేషన్ కూడా స్టార్ట్ అయితే మనం చెప్పలేదు. ఇది 27 బ్రైట్ ఛాన్సెస్. ఓకే, 28 ఎర్లీ ఎలక్షన్స్కి ఆర్ 27 ఎండింగ్లో ఉన్నారు. కానీ కులగణంలానే జమిలీ ఎలక్షన్స్ కూడా ఒకసారి పెట్టడానికి వద్దంటారా? 2 విడతలుగా పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయంటారా? దేశం మొత్తం మీద ఎలక్షన్లు అంటే అంత షెడ్యూల్ ప్రకారం వెళ్తాయి. అవన్నీ ఒకేసారి ప్రమాణ స్వీకారాలు అవుతాయి కదా. ఓకే, ఎందుకంటే తెలంగాణ స్టేట్ 4 years అంటే మనకన్నా 1 year బిఫోర్ వస్తుంది. అవును. సో ఇట్లాంటి కొన్ని స్టేట్స్ ఉన్నాయి కాబట్టి సో వీటితో పాటు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళని ఒక 1 year ప్రీపోన్ చేసుకోమన్నాం, లేదంటే మళ్ళీ స్టేట్లో ఉన్నవన్నీ 2 సంవత్సరాలు సాక్రిఫైస్ చేసుకుని వెళ్తారు. సో జమిలీ ఎలక్షన్స్ వస్తే సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తున్న పరిస్థితులు బట్టి చూసుకుంటే ఏముంది, ఎప్పుడు ఎర్లీ ఎలక్షన్స్ కాన్ఫరెన్స్ చేసినప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారికి ఎప్పుడు అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది చూడండి సార్. అంత ఈజీ కాదు. అలాగే డీలిమిటేషన్స్లో పెరిగిన స్థానాల్లో ఎవరి నాయకత్వ సామర్థ్యాలు ఎక్కువ ఎవరికి ఉంటాయి, ఇప్పుడున్న నాయకత్వాలతో ఎవరెవరు ఎలాంటి ప్లాన్లు చేస్తారు, ఎలాంటి గేమింగ్ ఉంటుంది, అంత చాలా అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ క్రియేట్ చేస్తారు. ముఖ్యంగా బీజేపీ జమిలీకి వెళ్ళినప్పుడు చూడాలి సార్ ఎలక్షన్ కమిషన్ ఎలా పనిచేస్తారు. ఈ రోజు దాకా 119 కోట్ల ప్రజల లెక్కలతో ఈవీఎంలతో మేనేజ్ అయిపోయింది మొత్తం కదా. ఇప్పుడు రాబోయే రోజుల్లో 150 పైచిలకు కోట్లు ఎలా మిషన్ త్రూగా చేర్చుకోతుందా, లేదా బ్యాలెట్ పేపర్ త్రూగా వెళ్తుందా, ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది సార్ ఎలక్షన్. ఓకే, కానీ రీసెంట్ మొత్తం మీద ఎక్కడ ఇంకా ఆవిడ ఆటలు సాగకుండా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్ పవర్స్ అన్ని ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటాయి కదా. హౌ దే ఆర్ గోయింగ్ టు యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్ డీజీపీస్ అండ్ రెస్పెక్టివ్ చీఫ్ సెక్రటరీస్ విల్ డెఫినెట్లీ ప్లే వైటల్ రోల్ ఇన్ దిస్ ఎలక్షన్స్. ఓకే, రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్లు అన్ని చూస్తుంటే కూడా జమిలీ ఎలక్షన్స్ కి కేంద్రం ముందడుగు వేసిందనే దానికి సంబంధించి కామెంట్లు ఉన్నాయంటారా? ఆబ్వియస్లీ వాళ్ళు కూడా దీపండుగా ఇల్లు చెక్ పెట్టుకోవాలని ఇప్పుడు సర్వేలు కూడా చెప్తున్నాయి కదా. 90% దగ్గర అందరూ ఫస్ట్ టైమర్స్ అందరూ ఎత్తిపోతారు, పైపచ్చి డిపాజిట్లు కూడా కష్టం అన్నట్టుగా చెప్తున్నారు. సో వాళ్ళకి వాళ్ళు ఎక్కువ ఫ్రాడ్ చేస్తుంది కూడా ఫస్ట్ టైమర్స్ అన్నట్టుగా చెప్తున్నారు. అంటే దీపండుగానే చెక్క పెట్టేసుకుంటారు ఇల్లు. సో ఆబ్వియస్లీ చక్కబెట్టే ప్రయత్నంలో మొన్న ఆయన 1 year సందర్భంగా కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇంటర్వ్యూలు ఇస్తూ ఆయన చేసిన కామెంట్లు జగన్ అనే భూతాన్ని భూస్థాపితం చేస్తున్నాము జరుగుతుంది అనేటువంటి కామెంట్లు చేశారు. ప్రజాస్వామ్యం ఉండేది. ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థలు అంటే మీరు చెప్పినట్టు ఆ మగధ రాజ్యాన్ని కాంకర్ చేసేసామని అలాంటివి చెప్పొచ్చు. ప్రజలు న్యాయ నిర్ణయం మీకు 23 ఇచ్చి కూర్చోబెట్టి 164 ఇస్తారని అవడూహించలేదు. 150 వచ్చి 11 పడిపోతాయని కూడా అవడూహించలేదు. అంచేత ప్రజాస్వామ్యంలో ఏ చక్రం ఎటు తిరుగుతుందో, ఏ గేర్ ఎటు మారుతుందో వాడికి తెలియకుండా నేను భూస్థాపితాలు చేసేస్తాను, నేను నాశనం చేసేస్తాను అంటే మరి తెలంగాణలో వేగంగా భూస్థాపితం అయిపోయింది ఈ పార్టీ. అలాంటి స్టేట్మెంట్లు కూడా ఉంటాయి. చూసుకోవాలి. గురువింద సామెతలే అందరికీ. అంత ఈజీ కాదు ఇది. డెమోక్రసీలో 4 డెకేడ్లు బట్టి ఉన్న దానికి మీరు ఎన్నిసార్లు పదవిలోకి వచ్చారో చూసుకోండి. 3 సార్లు. ఆయన 10 సంవత్సరాలు 1 decade ట్రాక్ రికార్డ్లో ఒకసారి గవర్నమెంట్కి వచ్చేట. సో ఆబ్వియస్లీ ఎవరిది సక్సెస్ రేషియో, ఎవరిది సక్సెస్ నేరేషనో ఒకసారి చూసుకోండి. ఓకే, అడ్డోడు ఎప్పుడు హెడ్డోడు కాదు, ఎక్కడ పడ్డాడు అక్కడే లేస్తాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఓటమిపాలైన జగన్మోహన్ రెడ్డి హౌ ఈజ్ గోయింగ్ టు రీకాంకర్? 23 స్థానాలు వచ్చి మీరు రీకాంకర్ చేయలేదు.
అలాగే ఉంటాయి. అందుకే దీని ప్రజాస్వామ్యం ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇస్ ప్రజల చేత ప్రజల వల్ల ప్రజలకు. మీరు ప్రజలు అక్కర్లేదు, మాకు ఎలక్షన్స్ కావాలి, మాకు నచ్చినట్టు మేము చేసుకుంటాం అనుకున్న కొత్త విధానానికి సార్ ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజలు ఎలా పరిరక్షించుకుంటారో వాళ్ళకి కావాల్సిన పార్టీని ప్రజలు న్యాయం నిర్ణయం. కాలం సమాధానం చెప్తుంది. దానికోసం ఎలక్షన్స్ కోసం దాకా వెయిట్ చేయాలి తప్ప ఈ రోజు ఇచ్చే డెలిబరేషన్స్ స్టేట్మెంట్స్ విని వినసొంపుగా ఉంటే సంతోషించాలి, వినసొంపుగా లేని వాటికి వక్రీకరించుకోకుండా సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్పాలి. అంతకన్నా ఇంకేం లేదు. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొకటిలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి.